వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. హాయ్ హలో నమస్తే, నేను మీ రేష్మ. ఈరోజు సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? శ్రీలీల పేరు వినగానే మనకి గుర్తొచ్చేది పుష్పలోని కిసిక్కు పాట. ఈ పాటతో యూత్కు కిక్కెక్కించింది శ్రీలీల. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించి పలకరించిన విషయం తెలిసిందే. శ్రీలీల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కూడా కావడంతో శ్రీలీల డాన్స్లకు యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. రవితేజ సరసన హీరోయిన్గా ధమాకాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. స్టార్ హీరోయిన్ అయిపోయిన శ్రీలీల ఇక వరుస సినిమాలతో బిజీగా అయిపోయింది. ఆమె డాన్స్ గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. శ్రీలీల హీరోయిన్గా మాత్రమే కాదు, ఆమెలోని మానవతా కోణాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు. కిసిక్కి కిసిక్కి అంటూ కుర్రకారుని కవ్వించేస్తున్న శ్రీలీల పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్తో కలిసి పాటలో ఆమె వేసిన స్టెప్స్కి, ఆ గ్రేస్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతూనే నటనలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆమె డాక్టర్ కూడాను. ఇప్పుడు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలపై చర్చ నడుస్తుంది. ఆమెలోని మానవతా కోణం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పుష్ప 2 విడుదలయ్యాక ఇటీవలే ఒక నెటిజన్, నేను ఇప్పటి వరకు ఆమె అభిమానిని కాదు, మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని దత్తత తీసుకొని వారిని చూసుకుంటున్నారు, ఇప్పటి నుంచి నేను ఆమె డై హార్ట్ ఫ్యాన్ను అంటూ ఓ నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఎందుకో తెలుసా? సాధారణంగా షూటింగ్స్కు బ్రేక్ దొరికినప్పుడల్లా అనాథాశ్రమాలను సందర్శించి అక్కడున్న పిల్లలకు సహాయం అందిస్తూ ఉంటుందంట శ్రీలీల. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న చారిటీ కార్యక్రమాల ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. గుంటూరు కారం సినిమా సమయంలో ఒకసారి శ్రీలీల స్పెషల్ చిల్డ్రన్స్ ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళిందట. అక్కడ వారి పరిస్థితిని చూసి చలించిపోయి వెంటనే గురు, శోభిత అనే 2 పిల్లల్ని దత్తత తీసుకుందంట. మానసిక వైకల్యం ఉన్న ఈ 2 పిల్లల బాగోగుల్ని శ్రీలీలే అప్పటి నుంచి చూసుకుంటుందంట. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమాలపై వార్తలు వినిపించలేదు. హఠాత్తుగా ఆమె పుష్ప 2లో ఐటెం సాంగ్ చేసి మళ్ళీ లైన్ లైట్లోకి వచ్చింది. ప్రస్తుతం నితిన్తో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తుందట శ్రీలీల. ఆ సినిమా ఈ నెలలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమాలో కూడా శ్రీలీలే హీరోయిన్. ఇక త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవలే ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే ఆ సినిమాకు సంబంధించి మరే విషయాలపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీలీల ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా ఆంక్షిద్దాం. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.